ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ స్వరూపి, మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చిన మరొక తరుణాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ క్షణం వరకు మమ్మల్ని సజీవులుగా, ఆత్మీయంగా మీ మార్గాల్లో మమ్మల్ని స్థిరపరిచి మిమ్మల్ని స్తుతించేటట్లు సమకూర్చేందుకు మీకు స్తోత్రాలు. స్మాల్ గ్రూప్స్లో మీ బిడ్డలు మిమ్మల్ని ఆరాధించడానికి, మీ వాక్యాన్ని కొద్దిసేపు చర్చించడానికి, ప్రార్థించడానికి సమయం సద్వినియోగం అయినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ సన్నిధిలో గడిపే క్షణాలు విలువైన, ప్రయోజనకరమైన, రోజంతట్లో ఉపయోగకరమైనవి. అటువంటి కృప మీరు అనుగ్రహించేందుకు మీకు స్తోత్రాలు. ఆరాధన కార్యక్రమం మీకు మహిమ రావాలి, మాకు ఆత్మీయంగా ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. దానికి మీ సహాయం, మీ కృపే మాకు అతి అవసరం. ఇంకా రావాల్సినటువంటి వారిని సకాలంలో తీసుకుని రండి. మీ సన్నిధిని అనుభవించడానికి, మీ స్వరాన్ని వినడానికి, మీ స్పర్శను పొందడానికి సహాయం చేయండి. మమ్మల్ని ఒప్పించండి. స్థిరమైన మీ వాక్యానుసారమైన భావాలు మాలో కల్పించండి. మీ వాక్యం ద్వారా మేము సరిచేపడ్డానికి సహాయం చేయండి. దాసునిగా నన్ను మీరు బలపరిచి వాడుకోవాల్సిందని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 16వ పాట. దేవుని స్తుతించుడి, ప్రభువును కొనియాడుడి. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఎల్లరూ స్తుతించుడి. దేవుని స్తుతించుడి. కాచి గత వత్సరములు చూచి పదిలముగా మమ్మున్. కాచి గత వత్సరములు చూచి పదిలముగా మమ్మున్. కరుణమయుడు, కృపా సమృద్ధుడు, ఎల్లరూ స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ప్రభువును కొనియాడుడి. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఎల్లరూ స్తుతించుడి. దేవుని స్తుతించుడి. ధన్యుడు ప్రభువు, ఎంతో ఘనుడు, ఎల్లరూ స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ప్రభువును కొనియాడుడి. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఎల్లరూ స్తుతించుడి. దేవుని స్తుతించుడి.
స్తుతించుడి ప్రభువును కొనియాడుడి ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు ఎల్లరూ స్తుతించుడి దేవుని స్తుతించుడి పాత బ్రతుకును మార్చెను నీతిమంతునిగా తీర్చెను పాత బ్రతుకును మార్చెను నీతిమంతునిగా తీర్చెను ప్రేమమయుడు పావనుడేసు ఎల్లరూ స్తుతించుడి దేవుని స్తుతించుడి ప్రభువును కొనియాడుడి ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు ఎల్లరూ స్తుతించుడి దేవుని స్తుతించుడి 114వ పాట పాడు. నిన్ను విడువను నేను అందరూ నిన్ను విడచినను నిన్ను ఎన్నడు ఎడబాయను నేను నిన్ను యేసుని పొలములో పనిచేసేడి దాసులందరికీ వాగ్దానము యేసుని పొలములో పనిచేసేడి దాసులందరికీ వాగ్దానము ఆత్మాల పంట కోయునప్పుడు ఆత్మాల పంట కోయునప్పుడు మీతో నుండును నేను నిన్ను విడువను నేను అందరూ నిన్ను విడచినను నిన్ను ఎన్నడు ఎడబాయను నేను నిన్ను దుష్టుడు నిరుత్సాహపరచును కష్టపడినను ఫలితము లేదని దుష్టుడు నిరుత్సాహపరచును కష్టపడినను ఫలితము లేదని ఇష్టముగా పనిచేయుము నీవు ఇష్టముగా పనిచేయుము నీవు శ్రేష్ఠుడొసగును జయము నిన్ను విడువను నేను అందరూ నిన్ను విడచినను నిన్ను ఎన్నడు ఎడబాయను నేను నిన్ను కాయమునందు విత్తిన నీవు క్షయమను పంటను కోతువు కాయమునందు విత్తిన నీవు క్షయమను పంటను కోతువు ఆత్మీయముగా విత్తిన కోతువు ఆత్మీయముగా విత్తిన కోతువు నిత్య జీవపు పంట నిన్ను విడువను నేను అందరూ నిన్ను విడచినను నిన్ను ఎన్నడు ఎడబాయను నేను నిన్ను మానవులను లెక్కించకుము ప్రాణుల ప్రభుకై సంపాదింప మానవులను లెక్కించకుము
ప్రాణుల ప్రభుకై సంపాదింప నిన్ను కృంగజేయు ఇష్మాయేలెప్పుడు నిన్ను కృంగజేయు ఇష్మాయేలెప్పుడు కనుమిసాకులు జయము నిన్ను విడువను నేను అందరూ నిన్ను విడచినను నిన్ను ఎన్నడు ఎడబాయను నేను నిన్ను మనకు మాదిరి క్రీస్తు నుంచెను తన స్వరూపమునకు మారునట్లు మనకు మాదిరి క్రీస్తు నుంచెను తన స్వరూపమునకు మారునట్లు మనము ప్రభుని పోలునట్లు మనము ప్రభుని పోలునట్లు ఆత్మ చేయును మనలం నిన్ను విడువను నేను అందరూ నిన్ను విడచినను నిన్ను ఎన్నడు ఎడబాయను నేను నిన్ను మనదు స్వార్థము పోవునట్లు ఆయనతో శ్రమ పడుటయే మార్గము మనదు స్వార్థము పోవునట్లు ఆయనతో శ్రమ పడుటయే మార్గము క్రీస్తు స్వరూపమేర్పడు మనలో క్రీస్తు స్వరూపమేర్పడు మనలో అగ్ని పరీక్షయందు నిన్ను విడువను నేను అందరూ నిన్ను విడచినను నిన్ను ఎన్నడు ఎడబాయను నేను నిన్ను జలములలో బడి దాటునప్పుడు జ్వాలలందు నడచునప్పుడు జలములలో బడి దాటునప్పుడు జ్వాలలందు నడచునప్పుడు బలముగా మీకు తోడై ఉండి బలముగా మీకు తోడై ఉండి నిలిపెదను నా దృష్టి నిన్ను విడువను నేను అందరూ నిన్ను విడచినను నిన్ను ఎన్నడు ఎడబాయను నేను నిన్ను. వాక్యం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. ఎఫెసీ 5, 15, 16, 17 వచనాలు. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి. ఇందు నిమిత్తమే మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునుడి. పరిశుద్ధుడా, మీ వాక్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మీ వాక్యమే మా త్రోవకు వెలుగు, మా పాదాలకు దీపం. ఈ చీకటి లోకంలో, ఈ చెడ్డ దినాల్లో మమ్మల్ని దారి తప్పించడానికి, గురి వద్దకు వెళ్లకుండా మమ్మల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి దినాలు చెడ్డవిగా ఉన్నాయి. శత్రువు ఎంతో పొంచి ఉంచాడు. మా బలహీనతలు మమ్మల్ని వెనక్కి లాగుతూ ఉన్నాయి. మీ చిత్తం ఏంటో తెలుసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునే కృప మా అందరికీ మీరు దయచేయవలసిందని
ఈ సమయాన్ని మాకు ప్రయోజనకరంగా చేసి మాతో మాట్లాడి మా జీవితంలో సరిపడవలసినవి సరిచేసి మమ్మల్ని నూతనపరచవలసిందని మీ కృపను మీ దయను కోరుతూ మీకు మహిమ తెచ్చుకోవాల్సిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సంవత్సరంలో మొదటి నెల పేరేంటి? జనవరి. జాన్యువరి అనే ఈ పేరు ఎలా వచ్చింది అంటే రోమన్ దేవత జానస్ అనే పేరు నుంచి జాన్యువరి అనే పేరు వచ్చింది. ఎందుకు అంటే ఆ దేవతకు 2 తలకాయలు ఉంటాయి, 2 ముఖాలు, ముందుకొకటి వెనక్కొకటి ఒకేసారి చూడగలదన్నమాట. ఏముంది, డిజైన్ చేసుకోవడమే కదా బొమ్మల్ని. అయితే ఆ ప్రజల ఉద్దేశం ఏంటి అంటే సంవత్సరం మొదటి నెలలో 2 దృక్పథాలు ఉండాలి అనేది భావం. వెనక్కి సంవత్సరాన్ని, మనం గతించిన సంవత్సరాన్ని చూడడం వల్ల ఎక్కడెక్కడ మనం బలహీనపడ్డామో, ఎక్కడెక్కడ వృధా చేశామో, ఎక్కడెక్కడ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నామో అది మనం తెలుసుకోవడం వల్ల, జ్ఞాపకం చేసుకోవడం వల్ల ముందుండే సంవత్సరాన్ని ఇంకా మేలుకరంగా జీవిస్తామని. ఎందుకంటే మీకు గతం మర్చిపోతే భవిష్యత్తులో అదే చేస్తారు. దోస్ హూ ఫర్గెట్ హిస్టరీ ఆర్ కండెమ్డ్ టు రిపీట్ ఇట్ అంటాడు ఒక ఆయన. కాబట్టి గతంలో కలిగినటువంటి నష్టాలు, లేకపోతే తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల కలిగిన నష్టం అంతటిని పూడ్చాలి అని అంటే కొత్త సంవత్సరంలో ఒకేసారి పాత సంవత్సరాన్ని, కొత్త సంవత్సరాన్ని కూడా చూడగలిగి ఉండాలనేది భావం. ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరం అంతా జీవించేటట్లు దేవుడు నిర్ణయిస్తే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు బహుమానంగా ఇస్తూ ఉన్నాడు సంవత్సరాన్ని. అంటే 12 నెలలను, 52 వారాలను, 365 రోజులను. ఎందుకంటే ఈ 4 పావులు కలిపి లీప్ ఇయర్లో 366 రోజులు అంటాం కదా. 8,760 గంటలను, 5,25,600 నిమిషాలను, 3,15,36,000 సెకండ్లను అందరి అకౌంట్లో జమ చేస్తూ ఉన్నాడు. దీన్ని మనం పొందడానికి ఏమీ అర్హులం కాదు, మనం సంపాదించుకోలేదు, మనం కొనలేదు. ఈ సమయాన్ని దేవుడు పేదలకు, ధనవంతులకు, బలహీనులకు, బలవంతులకు అందరికీ సమానంగా ఇస్తూ ఉన్నాడు. ఆయన సంవత్సరం అంతా బ్రతకాలని నిర్ణయించిన వారందరికీ. దీన్ని నువ్వు ఆపలేవు, ఆఖరికి స్లో చేయలేవు, దాన్ని కట్టేయలేవు, నీకు అనుకూలంగా దాన్ని అడ్జస్ట్ చేయలేవు, పోతే దాన్ని తిరిగి తెచ్చుకోలేవు, వెనక్కి తేలేవు. సమయం అనేది నీకుండే ఆస్తి అంతట్లో అత్యంత విలువైనటువంటిది. టైమ్ ఇస్ యువర్ మోస్ట్ ప్రెషియస్ పొజెషన్. దీన్ని నువ్వు వృధా చేయొచ్చు, నీ కోసం నువ్వు స్వార్థంగా వినియోగించవచ్చు, లేదా దేవుని రాజ్యంలో నువ్వు దాన్ని పెట్టుబడి పెట్టవచ్చు. సంవత్సరం అనేది ప్రతిరోజు కూడా, ప్రతి సంవత్సరం కూడా నూతనంగా నువ్వు దాన్ని ఇంప్రూవ్ చేయడానికి గొప్ప అవకాశంగా ఉంది. కాబట్టి సమయాన్ని దేవుడిచ్చినటువంటి ఒక వనరుగా ఆయన మహిమ కోసం వాడడానికి, ఏదో మన స్వార్థంగా సోమర్తనంతో పాపంలో గడపడానికి కాదు, ఆయన మహిమ కోసం దేవుడిచ్చిన ఒక వనరుగా మనం దీన్ని చూడాలి. 3 విషయాలు గమనించండి. ద షార్ట్నెస్ ఆఫ్ లైఫ్, మానవ జీవితం చాలా చిన్నది. ది సడన్నెస్ ఆఫ్ డెత్, మరణం ఆకస్మికమైంది. ది లెంగ్త్ ఆఫ్ ఇటర్నిటీ, అంటే మరణం తర్వాత ప్రారంభమయ్యే నిత్యత్వం చాలా దీర్ఘకాలికమైంది, అది శాశ్వతం.
ది షార్ట్నెస్ ఆఫ్ లైఫ్, భూమి మీద మన జీవితం చాలా స్వల్పం, అల్పం, చిన్నది. ది సడన్నెస్ ఆఫ్ డెత్, మరణం ఈ చిన్న జీవితంలో ఎంతో ఆకస్మికంగా వస్తుంది. అనుకున్న గడిలో అలా వెళ్ళిపోతాం. ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది శాశ్వత కాలం. కాబట్టి ఈ స్వల్ప జీవిత కాలాన్ని మనం వృధాగా పోనివ్వకూడదు. అందువల్ల సంవత్సరం ఆరంభంలోనే మన ముందు ఉండేటువంటి ఇన్ని గంటలు, నిమిషాలు, సెకండ్లు, కోట్ల సెకండ్లు మనం వృధా చేయాలో లేకపోతే సద్వినియోగం చేయాలో అనేది ముందే తేల్చుకోవాలి. ఒక తండ్రి 4 బిడ్డలకు ఆస్తి పంచిపెట్టాడు అనుకుందాం. ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు వచ్చింది అనుకున్నాం. అందరూ దాన్ని సద్వినియోగం చేయరు. ఒకడు తాగేసి పాడు చేస్తాడు, ఇంకొకటి బిజినెస్లో హెచ్చులుగు పోయి అనవసరమైన షోలు చేసి దివాళా తీస్తాడు. ఇంకొకడు దాన్ని తినేవాడు అలాగే కాపాడుకుంటాడు. ఇంకొకటి దాన్ని వృద్ధి చేస్తాడు. అలాగే మనందరి అకౌంట్లో దేవుడు 3,15,36,000 సెకండ్లు ప్రతి ఒక్కరి, అంటే సంవత్సరం అంతా బ్రతకాలని దేవుడు ఆయుష్ ఇచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన డిపాజిట్ చేస్తూ ఉన్నాడు. దాన్ని ఏం చెయ్యాలి అనేది ఎవరికి వారే తేల్చుకోవాలి. ఎందుకంటే మీ సమయాన్ని వృధా చేయడం మీ జీవితాన్ని వృధా చేయడమే. టు వేస్ట్ యువర్ టైమ్ ఈజ్ టు వేస్ట్ యువర్ లైఫ్ కదండి. సమయాన్ని వృధా చేయడం జీవితాన్ని వృధా చేయడమే. అందుకని జోనథన్ ఎడ్వర్డ్స్ అనే భక్తుడు తీసుకున్న 70 నిర్ణయాల్లో 2 మనం జ్ఞాపకం చేసుకుందాం. అని ఏమంటాడంటే, ఇక నీకు గంటే ఉంది బ్రతకడానికి అన్నప్పుడు నువ్వేం చేస్తావో, ఏం చేయడానికి భయపడతావో అలాగే నువ్వు ఎప్పుడు జీవించాలంటాడు. ఎందుకంటే ఏమో ఇదే ఆఖరి గంటేమో మనకు తెలియదు కదా. అంతేకాదు, పరలోకి వెళ్ళిన తర్వాత మొట్టమొదటి గంట ఎలా ఉండాలనుకుంటావో దానికోసం బ్రతకాలి అంటాడు. భూమి మీద ఆఖరి గంట, అక్కడికి వెళ్ళాక మొదటి గంట. ఎందుకు? ఈ లోకంలో ప్రభు కోసం నువ్వు చేసిన ప్రతిదానికి ప్రతిఫలం పొందేది మొదటి గంట. నిన్ను ఎదుర్కోవడానికి, ప్రజలు నిన్ను పరలోక రాజ్యంలో నిత్య నివాసాలు చేర్చుకోవడానికి, నీ ద్వారా మేలు పొంది, నీ ద్వారా ప్రభుని తెలుసుకునో లేకపోతే ఆత్మీయంగా వృద్ధి చెందో వారందరూ నిన్ను చేర్చుకుంటా ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒక చిన్న వీడియో ఒక అతను తయారు చేశాడు ఊహించి. ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళగానే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆయన ఎదుర్కోవడానికి వస్తూ ఉంటారు గుంపుల కింద. నువ్వు బైబిల్ ప్రింట్ అవడానికి డబ్బులు ఇచ్చావంట, అది నా చేతికి వచ్చింది, నేను దాని ద్వారా ప్రభుని తెలుసుకుని నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను. నువ్వు ఎక్కడో మీటింగ్ పెట్టించా, వాక్యం చెబుతా ఉంటే దూరం నుంచి విన్నాను, నేను ప్రభుని తెలుసుకున్నాను. లేదా నువ్వేదో పత్రిక పంచిపెట్టావు, అప్పుడు నేను వ్యతిరేకించాను, కానీ తర్వాత తెలుసుకున్నాను, నువ్వు ఎప్పుడు వస్తావా అని చూస్తున్నాను. ఇలా ఒక్కొక్కళ్ళు వచ్చి పొగుడుతూ ఉంటే అసలు ఆ 1 గంట చాలు ఈ లోకం ఎంత శ్రమ పడినా. జోనథన్ ఎడ్వర్డ్స్ చేసిన ప్రార్థన ఏంటంటే, దేవుడు నన్ను పుట్టించింది, రక్షించింది ఆయన మహిమ కోసం. నేను సమయాన్ని వృధా చేయడం, ఆయనకు తేవలసిన మహిమను ఆయన దగ్గర అపహరించడమే అని భయపడి ఎప్పుడు ప్రార్థన చేసుకున్నాడు. దేవా, నా కనుగుడ్ల మీద నిత్యత్వాన్ని ముద్రించు అని. అంటే నిత్యత్వ కోణంలోనే ప్రతిదీ చూడాలి. కాబట్టి తాను జీవితాన్ని చాలా విలువగా జీవించాడు. 13వ ఏట యేల్ యూనివర్సిటీకి వెళ్ళాడు. 17వ ఏట క్లాస్ టాపర్గా బయటకు వచ్చాడు. 26వ సంవత్సరంలో మ్యాసచ్యూసెట్స్లో అత్యంత పెద్ద సంఘానికి కాపురి అయిపోయాడు. ఎందుకంటే తన 19 ఏట 20 పుట్టినరోజు వస్తుందనగా తెల్లవారితే నిర్ణయాలు తీసుకున్నాడు. ఆ నిర్ణయాలకు కట్టుబడి జీవించాడు. 70 నిర్ణయాలు తీసుకున్నాడు. 1800 సార్లు చదువుకున్నాడు. ఆ నిర్ణయాల ప్రకారం జీవితాన్ని జీవిస్తున్నాడో లేదో సరి చేసుకోవాల్సిన అవసరాలు ఏమైనా ఉన్నాయేమో అని. తను జీవించింది 55 సంవత్సరాలే. స్మాల్ పాక్స్కి, చికెన్ పాక్స్కు తాను వ్యాక్సిన్ తీసుకున్నాడు. అది
దానివల్ల ప్రమాదానికి గురయ్యాడు. దేవుడు తను పిలుచుకున్నాడు ఆ రీతిగా. కానీ జీవించినంతకాలం చాలా విలువగా జీవించాడు. ఆయన గురించి మార్టిన్ లాయిడ్ జోన్స్ అనేటువంటి ఒక మంచి బోధకుడు, ఇంగ్లాండ్లో వెస్ట్మిన్స్టర్ చాపెల్ పాస్టర్గా చేసినటువంటి డాక్టర్ టర్న్డ్ పాస్టర్, ఆయన ఏమన్నాడో తెలుసా? జాన్ క్యాల్విన్, మార్టిన్ లూథర్ హిమాలయాలు అయితే, జోనథన్ ఎడ్వర్డ్స్ ఎవరెస్ట్ అన్నాడు. ఆలోచించండి, అంత మాట ఒక గొప్ప భక్తుడు అన్నాడు అంటే. కాబట్టి జోనథన్ ఎడ్వర్డ్స్ జీవితం చాలా మాదిరికరమైంది. ఎందుకంటే తాను సమయం యొక్క, ఈ లోకంలో ఉండే చిన్న జీవితంలో ఉండే సమయం యొక్క విలువ బాగా గ్రహించాడు. క్వాలిటీ లైఫ్ జీవించాడు. దేవునికి తేవలసిన మహిమను తాను తేవడానికి క్షణం కూడా వృధా చేయకూడదని నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు మనం చదువుకున్న వాక్యంలో, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అన్నాడు. సమయం ఎంతో అమూల్యమైంది. మనకుండేటువంటి వనరులన్నిటిలో, మనకుండేటువంటి ఆస్తి అంతట్లో అత్యంత విలువైంది సమయం. ఎందుకంటే ఈ సమయం ఇక్కడ మనం గడిపే దాన్ని బట్టే నిత్యత్వంలో మన స్థితి, మన స్థాయి ఆధారపడి ఉంటుంది. అర్థమవుతుందండి? ప్రస్తుతం ఈ లోకంలో మనం గడిపే సమయం ఒక పద్ధతిని బట్టి నిత్యత్వంలో మన స్థితి ఆధారపడి ఉంటుంది. అంతేకాదు, ఇది అసలే చిన్నది, అందులోనూ అనిశ్చయమైంది కాబట్టి ఇంకా జాగ్రత్తగా వాడవలసింది. అంతేకాదు, సమయం ఒక్కటే పోతే తిరిగి రాంది. ఆస్తి పోతే మళ్ళీ సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. కోటీశ్వర్లు నిరుపేదలు అయిపోయి ఇతరుల మీద ఆధారపడినటువంటి వాళ్ళు మళ్ళా తిరిగి అంతకంటే గొప్ప వాళ్ళు అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. పోగొట్టుకున్న ఎస్టేట్స్ సంపాదించవచ్చేమో, కానీ గతించిన నిన్న మళ్ళా రాదు. మళ్ళా ఏం చేసినా రాదు. అంత అమూల్యమైనది. అయినా మనం దీన్ని వృధా చేస్తూ ఉంటాం. సమయాన్ని వృధా చేసేటువంటి వాళ్ళని బైబిల్ అంటుంది అజ్ఞానులు అని. అజ్ఞానుల వలె కాక, సమయాన్ని పోనివ్వక, అలా పోనిచ్చే అజ్ఞానుల వలె ఉండక జ్ఞానుల వలె నడుచుకోండి. సమయాన్ని సద్వినియోగం చేస్తూ దేవుని చిత్తం ఏంటో తెలుసుకుని, ఎందుకోసం ఆయన మిమ్మల్ని పుట్టించాడో, ఆయన మీ జీవితంలో ఆయన ఉద్దేశం ఏంటో తెలుసుకుని ఆ చిత్త ప్రకారం జ్ఞానంగా సమయాన్ని, అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ బ్రతకండి అంటున్నాడు. సమయం పోనిచ్చేది, వృధాగా పోనిచ్చే దానికి ప్రధానమైనటువంటి సంగతి ఏంటంటే పాపంలో గడపడం వల్ల. ఏంటి? పరిశుద్ధంగా జీవించడం వల్ల, దేవుని మహిమ తేవాల్సిన సమయాన్ని పాపంలో గడపడం వల్ల సమయం అతి ఎక్కువగా వేస్ట్ అవుతుంది. అందుకని భక్తుడు అంటాడు, సిన్ ఈజ్ ది అల్టిమేట్ టైమ్ వేస్టర్ అని. సిన్ ఈజ్ ది అల్టిమేట్ టైమ్ వేస్టర్. దేవుణ్ణి మహిమపరచవలసింది మన పనుల ద్వారా, దానికి బదులు మనం పాపం చేసి దేనికి అవమానం తేవడం, జీవిత కాలాన్ని వృధా చేయడమే. కొలసి 3:23 అంటున్నాడు, ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలంగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయుడి. మన ప్రభు అని క్రీస్తునకు దాసులై అన్నారు మీరు అంటున్నాడు. కాబట్టి మన పూర్వకంగా ప్రభు నిమిత్తం అన్నీ చేయాల్సింది. మనం పాపంలో సమయాన్ని వృధా చేయడం ఆయన అవమానపరచడమే. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనడి అంటున్నాడు. ఇది ఎలా ఉంది అంటే, జాగ్రత్తగా చూసుకోవడం అనేది యుద్ధంలో శత్రు సైన్యం ఒక భూభాగంలో అడుగు పెట్టుకోవడం కోసం ఏం చేస్తారంటే, ల్యాండ్ మైన్స్ అని
బాంబులు భూమిలో దాస్తారు. దాని మీద అడుగు పెట్టగానే బాంబు పేలిపోతుంది అనమాట. ఇక శత్రువులు రాలేరు. సో ఎవరైనా జయించాలి అనుకున్నప్పుడు ఎలా పడితే అలా నడవకూడదు. జాగ్రత్తగా సెన్సర్తో చూసి ముందు ఒకళ్ళు వెళ్ళి అక్కడ ఉండే ల్యాండ్ మైన్స్ అన్ని క్లియర్ చేస్తారు. వేసే ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేస్తారు. దినములు చెడ్డవి. మనల్ని దారి తప్పించడానికి, గురి తప్పించడానికి, మనల్ని వెనక్కి లాగడానికి చుట్టూరు ఉన్నాయి వలలు, ఉరులు, బోన్లు. చూడండి, ఎలకల బోన్ గురించి ఒకసారి వీడియో ఏదైనా చూడండి, మీకు అర్థమవుతుంది ఎంత అజ్ఞానంగా ప్రవర్తిస్తాయో ఎలకలు. వాటిని పట్టుకోవడం చాలా ఈజీ. ఒకటి వచ్చి దాంట్లో దూరుతూ ఉంటుంది, పడుతూ ఉంటుంది. ఇంకొకటి వస్తూ ఉంటుంది, గింజల కోసం వెళ్ళిపోయి దూరి ఒకటి పడ్డది కదా అని మిగతా జాగ్రత్త పడవు. ఒకేసారి మీరు ఒక 10-20 పట్టే వచ్చానమాట, పెద్దది పెట్టగలిగితే. ఎంత వివేకంగా ఉంటాయో. మనం కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటాం. ఒకసారి మన చుట్టూరు ప్రజలు నష్టపోతూ ఉన్నారు, అజ్ఞానంగా గడుపుతూ ఉన్నారు, అయినా సరే మనం కూడా అలాగే చేస్తూ ఉంటాం. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నది. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకున్నది అంటున్నాడు. కాబట్టి మనం చేయాల్సిన పనులు ఒక 5 చూద్దాం. సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేయాలి. మొదటిది, సమయాన్ని పోనివ్వకూడదు. రెండవది, దాన్ని సద్వినియోగం చేయాలి. ఈ రెండు చేయడానికి 5 సంగతులు మనం గుర్తిద్దాం. మొదటిది, దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. గివ్ లేదా ప్రయారిటైజ్ గాడ్ ఫస్ట్. దేవునికి ప్రథమ స్థానం, మొదటి స్థానం, ముఖ్య స్థానం ఇవ్వాలి. అప్పుడే జీవితం సరిగా దారిలోకి వస్తుంది. ఎందుకు దేవుడు మనల్ని పుట్టించింది ఎందుకని చెప్పుకుంటున్నాం? ఆయన మహిమ నిమిత్తం మనల్ని సృష్టించాడు. ఇందాక మనం విన్నాం కదా ఆరాధన వర్తమానంలో 43వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ వచనం 21వ వచనం, నా మహిమ నిమిత్తము నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రమును ప్రచురిస్తారు అంటున్నాడు. ఆయన మహిమ నిమిత్తం ఆయన చేసుకున్నాడు మనల్ని. ఆ దేవుని కోసం బ్రతికినప్పుడే మన సమయాన్ని సద్వినియోగం చేస్తాం. కాబట్టి దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. అంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఉదయంలో లేదా రోజులో మొదటి గంటలు ఆయనకి ఇవ్వాలి. గివ్ గాడ్ ద బెస్ట్ అవర్స్ ఆఫ్ యువర్ డే, నాట్ జస్ట్ లెఫ్ట్ ఓవర్ టైం. మిగిలిపోయిన టైం కాదు ఆయనకి ఇచ్చేది. చూడండి, మీరు ఎవరినైనా భోజనానికి పిలిచి మిగిలితే పెడతాలంటే ఎలా ఉంటుంది మీకు? మిగిలితే పెడతారా? దేవునికి ఖాళీ ఉంటే టైం ఇవ్వడం కాదు, మన పనులన్నీ ముగించుకున్నాక ఇవ్వడం కాదు. ఒక మంచి థాట్ వినండి. డెడికేట్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద డే టు బైబుల్ అండ్ ప్రేయర్ టు సెట్ స్పిరిచువల్ టోన్ ఫర్ ఆల్ అదర్ యాక్టివిటీస్. అంటే ఆత్మీయమైనటువంటి కోణం మనం చేసే పనులన్నిటికీ ఇవ్వాలి. అంటే రోజులో మొదటి గడియలను వాక్య ధ్యానానికి, ప్రార్థనకు కేటాయించాలి. అప్పుడు మనం రోజంతట్లో జరిగేటువంటి పనులన్నిటిని వాటికి ఆత్మీయమైన కోణం ఇచ్చినట్టు అవుతుంది అన్నమాట. మళ్ళీ చదువుతున్నాను. డెడికేట్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద డే టు బైబిల్ రీడింగ్, మెడిటేషన్ అండ్ ప్రేయర్ టు సెట్ స్పిరిచువల్ టోన్ ఫర్ ఆల్ అదర్ యాక్టివిటీస్. ఆత్మీయమైన కోణం ఇవ్వండి మీ జీవితానికి. రోజంతట్లో జరిగే వాటి అన్నిటికీ ఆత్మీయమైన కోణం ఇవ్వాలి అంటే మొదట మీరు వాక్యాన్ని చదివి ధ్యానించి ప్రార్థించండి. దేవునికి మొదటి స్థానం ఇవ్వండి. అప్పుడే మీరు దేవునికి సన్నిహితులు అవుతారు. దేవునితో అన్యోన్యత పెరుగుతుంది. మీరు ప్రేమించే వారితో అన్యోన్యంగా ఉండాలనుకోరా? దేవుని నిజంగా ప్రేమిస్తే ఏం చేస్తారు? ఆయనకి ముఖ్యమైన మొదటి సమయాన్ని ఇస్తారు. ఆ రీతిగా ఆయన్ని ఘనపరిచినట్లు అవుతుంది. లేకపోతే ఆయన తృణీకరించినట్టు, లెక్క చేయనట్టే ఆయనకు
తక్కువ స్థానం ఇచ్చినట్టే అవుతుంది. రెండవది, ఐడెంటిఫై యువర్ వేస్టర్స్. మీ సమయం ఏ ఏ విషయాల ద్వారా వృధా అవుతుందో దాన్ని గుర్తించాలి, గమనించాలి, వాటిని పసిగట్టాలి. ఓహో, దీనివల్ల నా టైం ఇంత వేస్ట్ అయిపోతుంది, దీనివల్ల నేను రోజంతా వృధా చేసుకున్నాను అని మన టైం వేస్టర్స్ని ఐడెంటిఫై చేయాలి. ఒక ఆయన ఇలా అన్నాడు, లాస్ట్ yesterday somewhere between sunrise and sunset 2 golden hours, each set with 60 diamond minutes, no reward offered, for they are gone forever. అంటాడు, నిన్న పోయినాయి ఎక్కడో సూర్యోదయానికి సూర్యాస్తమానికి మధ్యలో 2 బంగారు గంటలు, వాటిలో 60 డైమండ్స్ ఉండే సెకండ్స్ ఉన్నాయి. ప్రతిఫలం ఏమీ లేదు, ఎందుకంటే అవి పోయినాయి, మళ్ళా రావు అంటాడు. ఇది 2 గంటల గురించి మాట్లాడుతున్నాడు. మీరు 2 రోజులే వేస్ట్ చేశారనుకోండి, ఎలా ఉంటుందో ఆలోచించండి. 2 సంవత్సరాలు వేస్ట్ చేశారనుకోండి, 20 సంవత్సరాలు వేస్ట్ అయిపోయినాయి అనుకోండి. మన జీవితంలో వృధా ఎక్కడ అవుతుందో మనం గుర్తించాలి ముందు. ఎందుకంటే వేస్టింగ్ ద గిఫ్ట్ ఆఫ్ టైమ్ ఇన్సల్ట్స్ ద గివర్ ఆఫ్ టైమ్ అన్నాడు ఒక ఆయన. దేవుడు బహుమానంగా ఇచ్చిన సమయాన్ని వృధా చేయడం, బహుమానం ఇచ్చిన ఆయనని అవమానపరచడమే అంటాడు. అలా చదువుతున్నాను, వేస్టింగ్ ద గిఫ్ట్ ఆఫ్ టైమ్ ఇన్సల్ట్స్ ద గివర్ ఆఫ్ టైమ్. మీరు ఎవరైనా ఇచ్చింది వేస్ట్ చేస్తున్నారనుకోండి, ఇచ్చిన వాడిని అవమానం వచ్చినట్టు అవుతుంది. ఆయన వచ్చి చూస్తే ఏమవుతుంది? ఏమండి, మీ ఇంటికి వచ్చారు, మీకు ఏదో ఇచ్చారు, అది ఉపయోగపడేది, విలువైంది, మీరు దాన్ని ఎక్కడ పెడితే అక్కడ పడేసి దాన్ని ఏదో మూల పడేస్తే, దుమ్బట్టి బూజు పెట్టేస్తే ఆయనకు అవమానం కాదా? సమయాన్ని వృధా చేయడం, సమయం ఇచ్చిన దేవుని అవమానపరచడమే. కాబట్టి యథార్థంగా, నిజాయితీగా అంచనా వేయండి. బి ఆనెస్ట్ అబౌట్ పర్సనల్ టైమ్ సింక్స్. ఈ సింక్లో వేస్ట్ అయిపోతున్నవి ఏంటో గుర్తించండి. ప్రాక్టీస్ సెల్ఫ్ డినయల్. మిమ్మల్ని మీరు కాదనుకోండి, కావాలని ఎంచుకోండి. మైండ్లెస్ స్క్రోలింగ్కి ఏది ఇన్స్టంట్ కిక్ ఇస్తుందని ఏదో ఒకదాని తర్వాత ఒకటి అసలు బుర్ర పెట్టకుండా ఏదొస్తే అది చూస్తానే ఉంటారు చూసారా. దాని బదులు సమయం ప్రేయర్లో గడపచ్చు కదా. టైం వేస్టర్స్ అంటే సమయం వృధా అవడానికి కారణాలు 2 రకాలు ఉంటాయి. మొదటిది ఇంటర్నల్ బిహేవియరల్ వేస్టర్స్, రెండవది ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్. మొదటిది మనలోనే ఉంది, సమయం వేస్ట్ చేసేది. రెండోది బయట నుంచి మనకి అనవసరమైన విజిటర్స్, అనవసరమైన ఫోన్లు, లేకపోతే మన దృష్టిని మళ్లించడానికి బయట నుంచి వచ్చే కొన్ని ఉంటాయి. మొదటిది మనలోనే ఉండే సమయం వృధా చేయడానికి కారణాలు ఏంటో చూద్దాం. అదేంటంటే వరీ అండ్ యాంగ్జైటీ, చింత, ఆతురత, కంగారు, తొందర. దీనివల్ల చాలా టైం వేస్ట్ అయిపోతుంది. ఒకవేళ ఇస్తానోడు ఇవ్వకపోతే, లేకపోతే రేపు ఏదైనా జరిగితే, ఏది వాట్ ఇఫ్ ఇలా జరిగితే ఏమవుతుంది, ఇలాగా చింతపడుతూ అనవసరమైన ఆందోళన చెందడం వల్ల ఎంత జీవితంలో బలం, వనరులు, సమయం, డబ్బు వేస్ట్ అయిపోతూ ఉందో. దేవుణ్ణి నమ్మి నిశ్చింతగా ఉండడానికి బదులు ఎందుకు వచ్చింది ఈ చింత విచారాలు? అవివేకంగా వేస్ట్ చేస్తూ ఉన్నాం చింత విచారాల వల్ల. రెండవది అన్ఫర్గివ్నెస్ అండ్ బిటర్నెస్.
క్షమించకపోవడం, లేకపోతే చేదు ద్వేషభావాలతో ఉండడం వల్ల. ఎందుకో తెలుసా? ఇది టైం వేస్టర్. నువ్వు గతంలో బ్రతుకుతున్నావు, ప్రస్తుతాన్ని అనుభవించలేకపోతున్నావు. ఎందుకు? వాళ్ళు ఏదో ఇప్పుడో ఏదో అన్నారు నిన్ను, దాన్ని బట్టి బాధపడుతూ, దాన్ని బట్టి నువ్వు క్షమించలేని కోపభావాలతో ఉండడం వల్ల నువ్వు ప్రస్తుతాన్ని అనుభవించలేకపోతూ ఉన్నావు. లివింగ్ ఇన్ పాస్ట్ యాంగర్, గత కోపంలో బ్రతుకుతున్నావు ఇప్పుడు. a total waste of the present. ప్రస్తుతం పూర్తిగా వృధా అయిపోతుంది. దేవుని మహింపరిచే భావాలు లేవు, నష్టపోతూ ఉన్నావు. మూడవది కంపేరింగ్ అండ్ గ్రంబ్లింగ్, ఇతరులతో పోల్చుకోవడం, సనగడం. దీనివల్ల చాలా సమయం వృధా అయిపోతుంది. ఇతరుల జీవితాల మీద ఎందుకు నువ్వు దృష్టి పెట్టాలి? లేదా ఎందుకు పరిస్థితులను బట్టి నువ్వు ఫిర్యాదు చేయాలి? కృతజ్ఞతను ప్రాక్టీస్ చేయండి. ఫోకసింగ్ ఆన్ అదర్స్ లైవ్స్ ఆర్ కంప్లైనింగ్ అబౌట్ సర్కమ్స్టాన్సెస్ రాదర్ దెన్ ప్రాక్టీసింగ్ గ్రాటిట్యూడ్. దేవుడు నీకు చేసిన మేళ్ళ గురించి నువ్వు కృతజ్ఞతను పెంచుకోవడానికి, మేళ్ళు లెక్కించడం నీకు ఆరోగ్యం. అనుభవించగలవు మేళ్ళు. రెండోసారి నువ్వు జ్ఞాపకం చేస్తున్న ప్రతిసారి మేలును నువ్వు అనుభవిస్తున్నట్లే. నాలుగవది, సమయం వృధా చేస్తూ అనవసరంగా గడిపే వాటిని డెడ్ వర్క్స్ అంటారు. డెడ్ వర్క్స్. అలాంటి వాటిని ఒక్కొక్కసారి మన దేవుడి సహాయం లేకుండా వాళ్ళని మారుద్దాం, లేదా మన జీవితాన్ని కూడా మారుద్దాం అనుకుంటూ ఉంటాం దేవుడి సహాయం లేకుండా. దట్స్ డెడ్ వర్క్. అంటే నిష్ప్రయోజనమైన ప్రయత్నాలు అన్నమాట. దేవుని సహాయం లేదు, నువ్వేం చేయలేవు. దేవుని మీద ఆధారపడడం మంచిది, ఆయన వాక్య ప్రకారంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అలా కాకుండా వృధా ప్రయాసం ఉంటుంది చూసారా, అది ఎంత నష్టమో. అది బయట నుంచి వచ్చే డిస్ట్రాక్షన్స్ చూడండి, ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్ చూడండి. మొదటిది డిజిటల్ నాయిస్. డిజిటల్ నాయిస్ అంటే ఇందాక అన్నాను కదా, మైండ్లెస్ స్క్రోలింగ్. అంటే బుర్ర పెట్టకుండా ఏదో నీకు కావాల్సినవి చూడడం కాదు, అది ఏదో వస్తే అది స్క్రోల్ చేస్తూ ఉంటే వస్తూ ఉంటే. దీనివల్ల ఎంత నష్టం అవుతుందో తెలుసా మీకు? మీకు తెలియకుండానే సమయం గడిచిపోతూ ఉంది, మీరు దానికి అతుక్కుపోతూ ఉన్నారు. మీ దృష్టి మందగలుగుతుంది. ఇంకా ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఈ డోపమైన్ రిలీజ్ అవ్వడం అనేది, ఈ ఇన్స్టెంట్ కిక్ రావడం అనేది మీకు అలవాటు అయ్యి, మీకు ఒక గంట పుస్తకంతో గడపడం మీకు ఇష్టం అవ్వదు. ఎందుకు? వెంటనే కొత్త ఇంకా వెరైటీ ఆసక్తికరమైన చిన్ని మీరు అలవాటు పడ్డారు. కాబట్టి ఒక గంట కూర్చుని విలువైన పుస్తకం చదవాలంటే మీకు కాన్సన్ట్రేషన్ ఉండదు. ఇక మీకు వెంటనే ఏదోదో మిమ్మల్ని ఉత్తేజపరిచేవి, చిన్నవి త్వరగా ఉత్తేజపరిచేవి మీకు కావాలని కోరుతారనమాట. మీరు వేటాడతారు వాటి కోసం. మీరు డిజిటల్ నాయిస్ అనేది చాలా ప్రమాదకరమైనది. మైండ్లెస్ స్క్రోలింగ్ అనేది సైబర్ సోషలైజింగ్ అంటారు. సైబర్ సోషలైజింగ్ అంటే ఈ సోషల్ మీడియాలో వాళ్ళతో టచ్లో ఉన్న, వీళ్ళతో టచ్లో ఉన్న, వాళ్ళు లైక్ చేశారా లేదా, లేకపోతే దీన్ని మీద ఏం కామెంట్ వచ్చింది, మనం పెట్టిన పోస్టులు ఎంతమంది చూస్తున్నారు. ఇది ఒక మానసిక వ్యాధి. నాకు ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, నా వ్యూస్ ఇన్ని లక్షల మంది చూసేశారు అనేది ఇక పండగ చేసుకుంటారన్నమాట. రెండవది రాంగ్ సర్కిల్స్. అంటే ఒక గురి లేని, ఒక జీవితానికి ఒక విలువైన గమ్యం లేని వ్యక్తులతో గడుపుతున్నారనుకోండి, మీ జీవితం కూడా అలాగే ఉంటుంది. మీరు చెప్పండి, మీ పిల్లలు చెడ్డోళ్ళతో తిరిగితే ఏమవుతారు? అయ్యా అబ్బుతాయి వాళ్ళకి కదా. టాప్ ర్యాంకర్తో గడుపుతున్నారు అనుకోండి, లేకపోతే స్పోర్ట్స్ ఛాంపియన్తో గడుపుతున్నారు అనుకోండి, వీళ్ళకి కూడా ఛాలెంజ్ అవుతారు. సో రాంగ్ సర్కిల్స్ అంటే చెడ్డ స్నేహాలు,
చెడ్డవాళ్ళతో ఒక గురి లేని, ఎందుకు బతుకుతున్నారో తెలియని, ఒక చదువు సంధ్య లేని, ఒక చక్కని జీవనోపాధి లేని, కష్టపడే తత్వం లేని, తాడు బొంగరం లేని వాళ్ళు అంటారు కదా. మరి ఎందుకు వచ్చిందో సామెతే. కానీ చాలా సమయం వృధా చేస్తూ ఉన్నారు, ప్రత్యేకంగా యవనస్తులు. మూడవది, బయట నుంచి వచ్చే డిస్ట్రాక్షన్స్లో బిజీ వర్క్. అంటే చాలామంది బిజీగా ఉండడం, వాళ్ళు ఏదో సాధించేస్తున్నాం అనుకుంటారు, చేసేదేమి ఉండదు అక్కడ. విలువైనవి అవసరమైనవి చేయరు, ఏదో పనులు చేస్తూ ఉంటారు. చేసిందే చేసి, లేకపోతే త్వరగా చేయాల్సింది గంటలు గంటలు దాంట్లోనే గడుపుతూ మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది. మంచిదే, జాగ్రత్తగా చేయగలిగితే. కానీ దాంట్లో వేలు పెడితే దీంట్లో పెడతారు. పుస్తకం స్టార్ట్ చేస్తారు, అది అవ్వదు, ఇంకో పనికి వెళ్తారు. ఈలోగా ఫోన్ వస్తుంది, అటు వెళ్తారు. ఏదో బిజీగా ఉన్నాం అనుకుంటారు, సాధించింది ఏం లేదు రోజు అంతట్లో. సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనడి అంటున్నాడు. మనకు బిగ్ పిక్చర్ ఉండాలి. బిగ్ పిక్చర్ అంటే ఒక రకంగా మన జీవితం గురించి, నిత్యత్వం గురించి ఒక విశాల అవగాహన ఉండాలి. ఇందాక చెప్పుకున్నాం కదా, ది షార్ట్నెస్ ఆఫ్ లైఫ్, ద సడన్నెస్ ఆఫ్ డెత్, ద లెంగ్త్ ఆఫ్ ఇటర్నిటీ. ఈ మూడు జ్ఞాపకం చేసుకోండి. మన జీవితం స్వల్పమైంది. ఆ స్వల్పమైన జీవితం కూడా ఈ బుడగ ఎప్పుడు పేలిపోద్దో తెలియని అనిశ్చయమైంది. మరణం ఆకస్మికంగా వస్తుంది. మనం కోరినప్పుడు, మనం కోరినట్టు రాదు, ఆకస్మికంగా వస్తుంది. నిత్యత్వం శాశ్వతమైంది. దానికోసం ఈ చిన్న జీవితాన్ని ఆకస్మికంగా మరణం రాకముందే సిద్ధం చేసుకోవాలి విలువగా. కాబట్టి విశాల దృక్పథం ఉండాలి. సైతాన్ చేసేది ఎప్పుడు కూడా ఏంటో తెలుసా? ద నౌ అండ్ ద హియర్, ఇప్పుడు ఇక్కడ అనే దాని మీద దృష్టి పెట్టేటట్లు చేస్తాడు. కానీ దేవుడు ద దెన్ అండ్ ద దేర్, అప్పుడు అక్కడ ఎలా ఉండబోతుందో దానికోసం నిర్ణయాలు తీసుకోమంటున్నాడు దేవుడు. త్రాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, వీళ్ళకి కావాల్సింది ఏంటి? ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి ఆ కాస్తసేపు తృప్తి, సంతోషం, థ్రిల్ వస్తే చాలు. ఈ నిర్ణయం వల్ల డబ్బు ఎంత వేస్ట్ అవుతుంది, గౌరవం ఎంత వేస్ట్ అవుతుంది, దేవునికి ఎంత అవమానం తెస్తున్నారు, ఇది పట్టదు. ఇప్పుడు ఇక్కడ బాగుంటే చాలు. ఇది ఎంత కొరచబుద్ధో ఆలోచించండి. కాబట్టి జీవితానికి విశాల దృక్పథం ఉండాలి. దేవుడు మనం ఎందుకు పుట్టించాడు, ఎంతకాలం జీవిస్తాం, ఆ తర్వాత దేవుని ముందు నిలబడినప్పుడు ఏం చెబుతాం, ఈ విశాలమైన దృక్పథం మనకు ఉండాలి. Identify the big picture, determine what legacy you want to leave and align your daily schedule with that eternal perspective. మనం వెళ్ళిపోయిన తర్వాత ఎటువంటి సాక్ష్యాన్ని, ఎటువంటి మాదిరిని విడిచిపెట్టి వెళ్ళాలని ఆశిస్తున్నారు, ముందుగానే తేల్చుకోవాలి. దానికోసమే ఆ దృక్పథంతోనే జీవితాన్ని జీవించాలి. అసలు మీరేమనుకోద్దు, ఒక ఆయన ఇలా అన్నాడు, నీ శవం చుట్టూరు ప్రజలు చేరి ఏమనుకోవాలని అనుకుంటావో ముందుగానే నిర్ణయించుకోవాలి. మంచోడే కానండి, అయిపోయా. చాలా కాలం బాగానే ఉండేవారండి, అయిపోయా. సాక్ష్యం అంతా కోల్పోయారు. ఆవిడ వెళ్ళిపోవడం మంచిది, అతనా పోయాడా, అమ్మాయ. అదా మనం కోరుకునేది? ఆలోచించండి. ఇంత జీవించి అంతకంటే మీరు విడిచిపెట్టి వెళ్ళిన కుటుంబానికి అవమానం ఇంకేముంటుంది చెప్పండి? పేడ ఇరుగుడైపోయిందంటే. జీవితం స్వల్పమైంది, మరణం ఆకస్మికమైంది.
నిత్యత్వం దీర్ఘకాలికమైంది. అలాంటి బిగ్ పిక్చర్ మనకు చాలా చాలా అవసరం. భక్తుడు ఇలా అన్నాడు, విజ్డమ్ ఈజ్ ది ఆర్ట్ ఆఫ్ స్పెండింగ్ టైమ్ వైజ్లీ. జ్ఞానం అంటే ఏంటో తెలుసా? సమయాన్ని విలువైన నిత్యత్వానికి ఉపయోగపడే రీతిలో జ్ఞానంగా వినియోగించే కళట. జ్ఞానం అంటే ఏంటి? సమయాన్ని తెలివిగా ఉపయోగించే కళట. విజ్డమ్ ఈజ్ ది ఆర్ట్ ఆఫ్ స్పెండింగ్ టైమ్ వైజ్లీ. ఇది కళ అండి, జ్ఞానం అనేది. సమయాన్ని సద్వినియోగం చేయడం జ్ఞానం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చూడండి. ప్రసంగి 9:10. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము. నీవు పోవు పాతాళమందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు. నువ్వు చేయగలిగింది ఇక్కడే, ఇన్వెస్ట్ చేయగలిగింది ఇక్కడే. నీ శక్తి లోపం లేకుండా చేయి. నీ చేతికి దేవుడు ఏ పని ఇస్తే ఆ పని. సరే, 5 చెప్పుకుందాం అనుకున్నాం కదా, సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేయడానికి. మొదటిది, దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. ప్రయారిటైజ్ గాడ్ ఫస్ట్. రెండవది, ఐడెంటిఫై యువర్ వేస్టర్స్. మీ సమయం ఎలా వృధా అవుతుందో అది గుర్తించాలని చెప్పుకున్నాం. ఏంటేంటి? చింత విచారాలు, క్షమించకపోవడం, ఇతరులతో పోల్చుకుని సనగడం. నాలుగోది, ఉపయోగం లేని, పనికిరాని, దేవుని సహాయం లేకుండా ఏదో సాధించాలని నిష్ప్రయోజకమైన పనులు, బయట నుంచి వచ్చేవి, ఈ డిజిటల్ నాయిస్, రాంగ్ సర్కిల్స్, బిజీ వర్క్. సో ఎప్పుడైతే ఎక్కడెక్కడ వేస్ట్ అవుతుందో మీరు గమనిస్తే వాటిని కంట్రోల్ చేస్తే మీ సమయం ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూడండి, బకెట్లో చిల్లులు ఉన్నాయి, కారిపోతా ఉన్నాయి నీళ్ళు. మీరు అవి ఎక్కడెక్కడ ఉన్నాయి చిల్లులు మీరు గమనించి వాటికి ఏదన్నా మీరు సీల్ చేశారనుకోండి, కంట్రోల్ అయిపోయిందిగా, వేస్ట్ అవ్వడం ఆగిందిగా. కాబట్టి ఎక్కడ వృధా అవుతుందో గుర్తించాలి. మూడోది, సెట్ గోల్స్. కొన్ని లక్ష్యాలు ఏర్పరచుకోవాలి జీవితంలో. ఈ సంవత్సరం నేను ఒక నెలకు పుస్తకం చదువుతాను. కనీసం అసలు వారానికి ఒక పుస్తకం చదువుతారు కొంతమంది. అలా అంటే 50 పుస్తకాలు కనీసం సంవత్సరంలో. అలా 10 సంవత్సరాల్లో 500 పుస్తకాలు. ఆలోచించండి మీకు జ్ఞానం ఎంత వృద్ధి అవుతుందో. రోజుకు పావు గంట, అరగంట చదివితే చాలు. రెగ్యులర్గా, కన్సిస్టెంట్గా, క్రమంగా పుస్తకం అయిపోతుంది వారంలో. ఏదో ఉపయోగకరమైన, స్పష్టమైన, దేవుని మహింపరిచే నిర్ణయాలు తీసుకోవాలి. సరైన ఎంపికలు చేయనందువల్ల జరిగేది ఏంటో తెలుసా? ల్యాక్ ఆఫ్ క్లియర్ గాడ్ ఆనరింగ్ గోల్స్ లీడ్స్ టు ఎయిమ్లెస్ యాక్టివిటీ. అంటే గమ్యం లేని, గురి లేని పనుల్లో ఉంటారట. స్పష్టమైన దేవుని మహింపరిచే నిర్ణయాలు, లక్ష్యాలు లేకపోతే. Lack of clear God honoring goals leads to aimless activity. ఏం సాధించారు ఈ రోజంతా అని సాయంత్రం పడుకునే ముందు ఆలోచించండి. ఏం చేయాల, ఉపయోగకరమైంది, గడిచిపోయింది అంతే టైం. అదే మీకు నిర్ణయం ఉండి ఈరోజు ఇవి పనులు చేయాలి, లేదా ఎంతమంది కోసం నేను ప్రార్థించాలి, లేకపోతే ఇన్ని అధ్యాయాలు చదవాలి, ఏదో ఒక గోల్ ఉంటే అది సాధించి
తృప్తి చెందగలం. ఏ గోల్ లేకపోతే వెళ్ళడానికి ఒక గమ్యం లేకపోతే ఎటు వెళ్ళినా ఒకటే. దారి చూపించండి అన్నాడట ఒక అతను. ఎక్కడికైనా ఎక్కడికైనా పర్లేదంటే నువ్వు ఎట్టిపోయినా పర్లేదు, నీకు దారి ఎందుకు ఇంక నీకు అన్నాడంట. నాలుగోది, లెర్న్ టు సే నో. నో అని చెప్పడం నేర్చుకోండి. మోమాటాలు పక్కన పెట్టి కొన్నిటికి నో అని చెప్పండి. ప్రొటెక్ట్ యువర్ టైమ్ ఫ్రమ్ ఇంటరప్షన్స్ అండ్ అన్నెసెసరీ డిమాండ్స్. ఎవడో వచ్చి అంటాడు, రే సరదాగా రాజమండ్రి వెళ్ళొద్దాంరా అంటాడు. ఆడికి పని లేదు, నీకు కూడా పని లేదు అనుకుంటున్నాడు. నువ్వు గాలి అటేస్తే అటు కొట్టుకుపోతే నువ్వు పొట్టా చెట్టా? పొట్టు గాలికి చెదిరిపోద్ది, చెట్టు స్థిరంగా నాటబడి ఉంటుంది. నీకంటూ ఒక గమ్యం, నీకంటూ ఒక పని ఉంది కాబట్టి నువ్వు సమయాన్ని వృధా చేయడానికి లేదు నీకు. మీరు చెప్పండి, దేవుడు మీకు ఇచ్చిన 24 గంటల్లో ఎన్ని గంటలు వేస్ట్ చేయడానికి ఇచ్చాడు? చూసారా, మీరు దీర్ఘ ఆలోచనలు పడ్డారు. మీరు చెప్పండి, ఇంతటి వేస్ట్ చేసుకో, నీకు ఇది వేస్ట్ కోసం ఇచ్చాను, ఇదేం ఉపయోగించాను ఇచ్చాడా? అసలే చిన్న జీవితమా? అది ఎప్పుడు ఊడిపోద్దో తెలీదా? ప్రతి క్షణం సద్వినియోగం చేయాల్సింది. ఎన్ని గంటలు వేస్ట్ అయిపోతున్నాయో మీరు నెట్లో మీరు చూడండి. సాధారణంగా టైము యావరేజ్గా ఎలా గడుపుతున్నారో చూడండి. పడుకోవడానికి 25 సంవత్సరాలు గడుపుతారంట ఒక 80 సంవత్సరాలు బ్రతికిన వయసులో వ్యక్తి. 16 నుంచి 23 సంవత్సరాలు చేసే వృత్తిని బట్టి వృత్తికి ఇస్తారంట. ఇంకా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది దేనికి ఎంత టైము సాధారణంగా ఎవరో గడుపుతున్నారు. మీ జీవితం మీరు ఎలా గడుపుతున్నారో యావరేజ్గా ఒక రోజు అంతా ఎలా గడిచిందో రాసుకోండి, మీకు అర్థమవుతుంది. ఇక స్త్రీలు అయితే 80 సంవత్సరాలు బ్రతికిన ఒక స్త్రీ తన జీవితకాలంలో సంవత్సరంన్నర గడుపుతుందంట ఏం కట్టుకోవాలని తేల్చుకోవడానికి ఆలోచిస్తూ. ఎక్కువ ఉంటే షెల్ఫ్లో ఇంకెక్కువ టైం పడుతుంది. అవును, ఎక్కువ ఉంటే బట్టలు ఇంకెక్కువ టైం పడుతుంది, తక్కువ ఉంటే కొంచెం తక్కువ టైం పడుతుంది. మీరు చెప్పండి, ఈరోజు మీరు సడన్ టక్కుమని అలా తీసుకుని వేసేసుకున్నారా, లేకపోతే 2-3 మార్చి చూసి ఆలోచించి టైం స్పెండ్ చేశారా? టైం వేస్ట్ అవడానికి ఇంకో ప్రధాన కారణం చెప్పనా, వాయిదా వేయడం, ప్రొక్రాస్టినేషన్. టైం వేస్ట్ అవడానికి మరొక కారణం ఏంటి? సమయం వృధాగా పోయేది ఎలా? ఈరోజు చేయాల్సిన పని ఈరోజు చేయనందువల్ల రేపు చేస్తూ ఉన్నారు. ఇంగ్లీష్లో సామెత ఉంది, ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అని. అంటే అర్థం, మీరు ఒక కుట్టు ఊడింది, బటన్ ఊడిపోతట్టుంది, కొంచెం ఊడిందని మీకు అర్థమైంది. మీరు సమయానికి వెంటనే ఒక కుట్టుతో మీరు దాన్ని ఫిక్స్ చేయవచ్చు, లేకపోతే 9 కుట్లు వేయాల్సి వస్తుంది తర్వాత. అంటే పని ఎక్కువైపోద్ది, అది పోతుంది ఎక్కడో, ఇంకొంచెం మరి షాప్కి వెళ్ళాలి, అదే మ్యాచింగ్ ఏ బటన్ తెచ్చుకోవాలి. చూడండి ఎంత పని ఎక్కువైపోయింది చూసారా. వాయిదా వేయకండి చేయాల్సిన పనులు. అసలు పెద్ద పెద్ద కంపెనీలకి దివాళా తీయబోతున్నట్టుండే పెద్ద పెద్ద కంపెనీలు మళ్ళా పుంజుకోవడానికి మేధావులు ఇచ్చే హెచ్చరికలో ఒక హెచ్చరిక ఏంటో చెప్పనా, రేపు ఏం చేయాలనేది ముందు రోజు రాత్రి రాసుకుంటారట మేనేజర్స్. మీకు అసలు లిస్ట్ రాసుకోవడం అలవాటు ఉందా? థింగ్స్ టు డూ అని చెప్పండి, మీకు ఎవరికైనా ఉందా? రేపు ఏం చేయాలనేది ముందు రోజు రాసుకోండి. చిన్న నోట్ ప్యాడ్ కొనుక్కోండి, ఎంతో ఉండదు, 50 రూపాయలు పెడితే మీకు మంచి నోట్ ప్యాడ్ దొరుకుతుంది. ఫోన్లో రాసుకోవచ్చు, కనీసం వారానికి రాసుకోండి. రోజు రాయడం మీకు కష్టమైతే, కానీ అలవాటు కానీ మీకుంటే, వాయిదా వేయకుండా పనులు కానీ చేయగలిగితే ఎంత సమయం సద్వినియోగం అవుతుందో. ఒక ఇలా అంటాడు, తర్వాత అనే వాయిదా వేసే పద్ధతి వల్ల మీకు మూల్యం ఎక్కువ చెల్లిస్తున్నారు అంటాడు. తర్వాత అని కానీ మీరంటే మీ కాఫీ చల్లారిపోతుంది.
తర్వాత అనంటే ఈ పగలు ముగిసిపోద్ది. తర్వాత అనంటే మీకు ఇప్పుడుండే ఆసక్తి కోల్పోతారు. తర్వాత చూద్దాంలే అనుకునే మీకు తలుపులు తర్వాత మూసివేయబడతాయి. తర్వాత అనేది మీ వయసు మీద పడిపోయేటట్లు చేస్తుంది. ఇక తర్వాత అనేది మీకు ఎంత మూల్యం చెల్లించాల్సి వస్తుందంటే మీరేం చేయలేనందుకు పశ్చాత్తాపడతారు. కాబట్టి వాయిదా అనేది చాలా నష్టం, ఎక్కువ మూల్యం చెల్లించేటట్లు చేసేది. ఓకే, కాబట్టి కొన్నిటికి నో చెప్పడం నేర్చుకుందాం. ఐదవది, మేక్ ఇంటెన్షనల్ చాయిసెస్. మేక్ ఇంటెన్షనల్ చాయిసెస్ అంటే కావాలని ఎంపిక సరి అనేవి చేయాలి. ఒక ఆయన అంటాడు, ఎంబ్రేస్ కైరోస్ టైం. గ్రీక్లో కైరోస్, క్రోనోస్ అని రెండు రకాలుగా టైం చూశారు. క్రోనోస్ అంటే క్లాక్ని వాచ్ చేస్తూ టైం ఎంత అయింది కాబట్టి దీని ప్రకారంగా వెళదాం అనుకోవడం. కైరోస్ అని అంటే అవకాశాలను అందిపుచ్చుకోవడం. పలానా రోజు పలానాది చేద్దాం అన్నట్టు కాదు, నీకు అవకాశం దొరికింది అందిపుచ్చుకుంటావు అన్నమాట. నువ్వు ప్లాన్ చేయలేదు దాన్ని, కానీ మంచి అవకాశం దొరికింది, దాన్ని సద్వినియోగం చేస్తావు. ఆ రీతిగా ఒక ఆయన అంటాడు, బై బ్యాక్ టైమ్ ఫ్రమ్ ది ఈవిల్ డేస్. ఈ దినాలు, చెడ్డ దినాల్లో సమయాన్ని కొనుక్కో, లేదా బై బ్యాక్ అంటున్నాడు, దాన్ని తిరిగి సంపాదించుకో అంటున్నాడు. కీర్తన 90:12 మోషే ప్రార్థిస్తూ ఏమన్నాడు? కీర్తన 90:12, మా దినములు లెక్కించటం మాకు నేర్పు, మాకు జ్ఞానం కలుగునట్లు చేయి అని అంటాడు. The sin of wasting time is called dead work. సమయాన్ని వృధా చేయడాన్ని డెడ్ వర్క్ అంటారు. యూజింగ్ హ్యూమన్ ఎనర్జీ ఫర్ థింగ్స్ దట్ హ్యావ్ నో ఇటర్నల్ వాల్యూ. అంటే నిత్యత్వంలో ఏ విలువ లేనటువంటి పనుల కోసం దేవుడిచ్చిన మానవ బలాన్ని వినియోగించడం అన్నమాట. అంత అవివేకం ఆలోచించండి. సంగతి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు దేవుని ఎదుట నిలబడినప్పుడు దేవుడు భూమి మీద బ్రతకడానికి ఎన్ని రోజులు వారికి ఇచ్చాడో దీని అంతటికీ లెక్క అప్పచెప్పాలి. అందువల్ల మనకి ఇవ్వబడిన రోజులు ఎన్నో, అవే, వాటిని మించలేం. 2 వచనాలు మళ్ళీ జ్ఞాపకం చేస్తాం. మనం చాలాసార్లు చూసాం, మళ్ళీ జ్ఞాపకం చేస్తాం. యోబు 14:5 అంటున్నాడు, నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది, మించజాలని వయ పరిమాణం నీవు వారికి నియమించి ఉన్నావు. దేవుడు నియమించాడు. పుట్టించినోడికే ఉంది అధికారం ఎంతకాలం బ్రతికించాలో అనే నిర్ణయం తీసుకోవడం. నరుల ఆయుష్కాలం పరిమితి కలది అంటున్నాడు. అంటే మనం జీవించేది హద్దుల మధ్య, మనకి బౌండరీస్ ఉన్నాయి. చూడండి, మన ఇంటికి ఏముంటాయి? సరిహద్దులు ఉంటాయి. మన జీవితానికి కూడా సరిహద్దులు ఉన్నాయి. దాన్ని మించజాలని వయ పరిమాణం దేవుడు మనకిచ్చాడట. డబ్బు ఉంది కదా అని చెప్పి నువ్వు ఏదో చేసేసి దేవుడు నియమించిన నిర్ణయకాలని మించలేవు, క్షణం కూడా మించలేవు. పేదవాళ్ళు ఈ వైద్యం చేయించుకోలేకపోయారు, లేకపోతే అజాగ్రత్తగా ఉన్నారు అన్నంత మాత్రాన ఒక క్షణం ముందు కూడా చావలేరు. పిలిచేది దేవుడు, చంపేది రోగం కాదు. రోగమే చంపగలిగితే రోగులందరూ చచ్చిపోవాలి, బ్రతుకున్న వాళ్ళందరూ ఆరోగ్యవంతులు కాదు, చచ్చిపోయే వాళ్ళందరూ రోగులు కాదు. దేవుడు పిలిచినప్పుడు చనిపోతాం. మించజాలని వైపరిమాణం దేవుడు నియమించాడు. ఆయన నియమంలో ఉన్నాం మనం. కాబట్టి ప్రతి మరణ సందర్భం మనం ఏం చేయాలంటే పైకి చూసి, దేవా మా జీవితం మా అధీనంలో లేదు, నీ చిత్తమే ప్రతి వ్యక్తి జీవితంలో మీ శాసనమే నెరవేరుతుంది. నువ్వు నియమించిన వయ పరిమాణమే ఎవరైనా అనుభవించేది. నేను చాలాసార్లు చెప్తున్నాను కదా, ప్రతి ట్యాబ్లెట్ స్ట్రిప్ మీద, ప్రతి టానిక్ బాటిల్ మీద, ప్రతి వాటర్ బాటిల్ మీద కూడా 2 తారీఖులు ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ డేటు,
ఎక్స్పైరీ డేట్. మనిషే తాను తయారు చేసిన ఎంతకాలం మన్నుతుందో ప్రింట్ చేసి మరి మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాడు కదా. దేవుడు పుట్టించక ముందు నిర్ణయించకుండా పుట్టిస్తాడా ఎంతకాలం బ్రతికించాలనేది. అందుకే 139:16 ఏమన్నాడు? నేను పెండెమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములు ఒకటైనా కాకమునిపోయిన దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను అంటున్నాడు. నియమింపబడిన దినాలు ఎవరు నియమిస్తారు? దేవుడు నియమించారు. కాబట్టి ఒక వ్యక్తి చనిపోయాడు అంటే రోగాన్ని బట్టి కాదు, దేవుడు పిలువబట్టి మనిషి లోకాన్ని విడిచిపెడతాడు. నరుల తిరిగి రండి అని పిలిచేది దేవుడు. కాబట్టి ఇప్పుడు సమయాన్ని సద్వినియోగం చేయడానికి భక్తుడు చెప్పిన సంగతులు చూడండి. ఏమన్నాడంటే, సమయాన్నట దేవుడు మనకు ఇచ్చి మళ్ళా లెక్క అడిగే ఒక అరువులా చూడాలంట. ఇప్పుడు మీకు ఇచ్చే జీతానికి మిమ్మల్ని లెక్క అడగకూడదు, కానీ మీకు రుణం ఇస్తే దానికి లెక్క అడుగుతారు. ఎప్పుడు ఇస్తావు? వడ్డీ ఏం చేసావు? ఇంకా ఇవ్వలేదేంటి? జీతానికైతే చెప్పండి. జీతం ఇచ్చినందుకు యజమాని అడగడానికి సరిపోడు ఎలా వాడుతున్నావు ఏంటి అని. అతను సంపాదించుకున్నాడు, అతని ఇష్టం. అప్పిస్తే ఎప్పుడు ఇస్తావు, ఏమైంది దాని సంగతి, ఇచ్చే వరకు అడగడానికి హక్కు ఉంది యజమానికి. సో మన జీవితకాలం దేవుడు లెక్క పెట్టి నిర్ణయించి ఇచ్చాడు. దీనికి దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు లెక్క చెప్పాలి. కాబట్టి దీన్ని ఎలా చూడాలి? నా టైము నా ఇష్టం, నా లైఫ్ నా ఇష్టం, నేను ఎలా ఖర్చు పెడితే నీకు ఎందుకు అంటానికి నువ్వు ఉన్నది హద్దుల మధ్య. నీకు సరిహద్దులు ఉన్నాయి. నీ ఇష్టం కాదు. అసలు సమయం నీది కాదండి, దేవుడు నీకు ఇచ్చిందండి. టైమ్ ఈజ్ నాట్ యువర్స్. దేవుడు నీకు ఇచ్చాడు. నిన్ను పుట్టించింది ఆయన, నిన్ను బ్రతికించేది ఆయన, నిన్ను చంపేది ఆయన, ఆయన ఎదురు నిలబెట్టి నీ జీవితానికి జీతం ఇచ్చేది ఆయన, లెక్క అడిగేది ఆయన. నా లైఫ్ నా ఇష్టం అనేవాడు పిచ్చోడు అన్నమాట. నువ్వు అనుకుని పుట్టావా? నువ్వు అనుకున్నప్పుడు వెళ్తావా అనుకున్న తీరులో? సమయాన్ని ఒక తిరిగి లెక్క అప్పగించాలి అనే భావంతోనే గడపాలి. సాధారణంగా మీ జీతాన్ని మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఖర్చు పెట్టడానికి 2-3 వేలు భోజనాన్ని ఖర్చు పెట్టడానికి మీరు ఆలోచించరు. కానీ అప్పు చేసిన దాంట్లోది ఖర్చు పెట్టాలి అంటే చాలా ఆలోచిస్తారు కదా. మీరు బాధ్యతగా వ్యవహరించే వాళ్ళైతే మీకు సమృద్ధిగా ఉంది, మీకు ఖర్చు పెట్టుకోవడానికి మీకు పెద్ద మీది కాబట్టి సంశయించరు. అదే అప్పు తెచ్చారు, వడ్డీకి తెచ్చారు, దీన్ని మళ్ళా కట్టాలి, భారాలు చాలా ఉన్నాయి. అలాంటప్పుడు 1000 రూపాయలు మీరు దేనికో దానికి తీయడానికి చాలా ఆలోచిస్తారు. కాబట్టి కన్సిడర్ యువర్ అకౌంటబిలిటీ టు గాడ్, that every day, hour, second is on loan to be accountable. It's not yours. రెండోది, ఇప్పటికే ఎంత టైం వేస్ట్ అయిపోయిందో అనేది ఒక్కసారి గుర్తించాలట. అప్పుడు మిగిలిందైనా జాగ్రత్తగా వినియోగిస్తాం. అర్థమైందండి? నాకు ఇప్పటికి 57 సంవత్సరాలు. నా లైబ్రరీలో పుస్తకాలు చూస్తూ ఉంటే ఎప్పుడు చదువుతాను, ఇక ఇప్పటికే చదవాల్సిందే, అరే ఏంటి నేను ఎంత టైము గడిచిపోయింది అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ రాదు వయసు, మళ్ళీ రాదు సమయం, ఇప్పటికే వేస్ట్ అయిపోయింది. కాబట్టి మిగిలిన టైం అన్నా జాగ్రత్తగా గడుపుదామని నేను జ్వరంలో కూడా మార్నింగ్ 5:30 to 7 o'clockకి ఆన్లైన్లో క్లాసెస్ అటెండ్ అయ్యా. ర్యాపిడ్ రీడింగ్ మీద త్వరగా చదవడం ఎలాగా అని 5 days డబ్బులు కట్టి మరి అటెండ్ అయ్యా. ఇప్పటికే చాలా టైం గడిచిపోయింది, మిగిలింది కొంచెమే. ఇది ఎంత ఉంటుందో తెలియదు. తల్లి పిల్లవాడికి పుట్టినరోజు నాడు లాలీపాప్లు ఆడికి ఇష్టమని ప్యాకెట్ కొందంట. ఆడు రోజు 10-15 కరక్ నవ్వులేస్తున్నాడు అంతే. ఎంతకాలం ఉంటాయి? సడన్గా రియలైజ్ చేయడం ఇంకా 2 మిగిలినాయి అని. ఇక ఆ 2 వాడు వారం రోజులు నోట్లో పెట్టుకోవడం, అనడం, చూడడం ఎంత ఉందని.
ఎంత జాగ్రత్తగా వాడు అనుభవించాడు అన్నాడు. తర్వాత చాలా వేస్ట్ అయిపోయింది అర్థమైతే మిగిలింది ఆయన జాగ్రత్తగా వాడతాం. మూడోది భక్తుడు అంటాడు, సమయం విలువ తెలియాలి అంటే వృద్ధుల దగ్గర, చనిపోబోతున్న వారి దగ్గర గడపాలట. అప్పుడేమవుతుంది, వాళ్ళు జీవిత సారాన్ని మనకి పంచుతారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిచ్చపాటి కాదు మాట్లాడాల్సింది. నువ్వేం నేర్పుతావు చెప్పు, యవనస్తులుగా అడగాలి. నీ జీవితంలో నువ్వు నేర్చుకున్న పాఠాలు ఏంటో చెప్పు అని అడగాలి. నిన్ను దేవుడు మళ్ళా జీవించే అవకాశం ఇస్తే నువ్వు ఎటువంటి మార్పులు చేస్తావో చెప్పు అని అడగాలి. ఇప్పుడు ప్రసంగి గ్రంథం సొలొమోను ఎప్పుడు రాశాడు చెప్పండి? ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ హిజ్ లైఫ్ అంటాం, ఆఖరి రోజుల్లో రాశాడు, వృద్ధాప్యంలో రాశాడు. ఎందుకు? 2వ అధ్యాయంలో మీరు చూసి తను ఏమేం చేశాడో అవన్నీ చెప్పి అంతా చూసిన తర్వాత సమస్తం వ్యర్థం అని అర్థమైందని చెప్పి 2:17 అన్నాడు, బ్రతకడం నాకు అసహ్యమైంది అన్నాడు. కాబట్టి 12:1 రాశాడు, 1:2 దుర్దినములు రాకముందే నాకు వచ్చినాయి, ఇప్పుడు తెలుసుకున్నాను, నీకు రాకముందే తెలుసుకో. ఇప్పుడు వీటి ఎందుకు నాకు సంతోషం లేదని చెప్పి సంవత్సరంలో రాకముందే. సూర్యునికి, చంద్రుడికి, నక్షత్రాలకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మరలా మేఘములు కమ్మకముందే నీ బాల్య దినము లేదా నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, నీ జీవితం వేస్ట్ చేయకు నాకులాగా అంటున్నాడు అన్నమాట. 4వది, ఇప్పటికే జీవితంలో దేవుడిచ్చిన అవకాశాలన్నీ వృధా చేసేసి నరకంలో పడ్డ వాళ్ళు ఉంటారే, అలాంటి వాళ్ళ గురించి ఆలోచిస్తే అమ్మో నా జీవితం కూడా అలాగ అవుతుందేమో అని జాగ్రత్త పడతాం. ఉదాహరణకు ఇస్కరియోతు యూదా, దేవుడు మానవుడిగా భూమి మీద ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు ఆయనతో గడిపాడండి. ఆయన చేసిన బోధలన్నీ విన్నాడు, ఆయన చేసిన అద్భుతాలు దాదాపు అన్నీ చూశాడు. కొన్ని మాత్రం ముగ్గురిని లోపల తీసుకెళ్ళాడు కదా, యాయిరు కుమార్తెను బ్రతికించినప్పుడు కానీ, లేకపోతే రూపాంతరం చెందినప్పుడు కానీ, కొండ మీదకు గెత్సేమనే తోటలో దగ్గరగా తీసుకెళ్ళింది పేతురు, యోహాను, యాకోబులు మాత్రమే కదా. కాబట్టి దాదాపు అన్నీ చూశాడు ప్రభు చేసిన అద్భుతాలు. దేవుడు మానవుడిగా దిగి వస్తే అసలు ఆలోచించండి, ఆయనతో గడపడమా, ఆయనతో ప్రయాణాలు చేయడమా, ఆయనతో పరిచర్లు తిరిగాడు సన్నిహితుడుగా. ఆయన చెప్పిన బోధలకు విన్నవాళ్ళు మారారు. ఈయన అపోస్తలుగా చలామణి అయ్యి పరిచర్లో కొంతకాలం వాడబడి నరకంలో ఉండడం, ఇవ్వబడిన అవకాశాలన్నీ దుర్వినియోగం చేయడం. నన్ను అడిగితే అనిపిస్తుంది, నరకంలో అందరికంటే వీడే ఎక్కువ ఏడుస్తూ ఉంటాడేమో. అలాంటి వాళ్ళ గురించి ఆలోచిస్తే పోగొట్టుకున్న, దుర్వినియోగం చేసిన అవకాశాల గురించి ఇప్పుడైనా కళ్ళు తెరుస్తాం. చాలా విషయాలు మనం చూసాం. మళ్ళొకసారి వినండి యూట్యూబ్లో ఈ మెసేజ్, నేను వింటాను. సమయాన్ని సద్వినియోగం చేద్దాం. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనండి. ప్రేమ స్వరూపి మీకు స్తోత్రాలు. చాలాసార్లు అజ్ఞానులుగా సమయాన్ని పోనిచ్చాం, మమ్మల్ని క్షమించమని మీ ఎదుట పశ్చాత్తాపడుతూ, మీ దగ్గర జ్ఞానం, మీ చిత్తమేంటో గ్రహించి సమయాన్ని సద్వినియోగం చేసే జ్ఞానం మాకు, ఆ కళ కావాలని ఆశిస్తున్నాం. విజ్డమ్ ఈజ్ ది ఆర్ట్ ఆఫ్ స్పెండింగ్ టైమ్ వైజ్లీ అని విన్నాం. ఆ కళ, అలాంటి జ్ఞానం మాకు అనుగ్రహించండి. నిత్యత్వంలో ఇక్కడ మేము గడిపిన సమయంలో మేము చేసిన దాన్ని బట్టే అక్కడ స్థాయి ఆధారపడి ఉంటుంది అని విన్నాం. ఆ కోణంలో ఉన్న కొద్ది జీవితకాలాన్ని ఎంతో విలువగా జీవించడానికి మాకు సహాయం చేయవలసింది. మీ వల్ల పాలు పొందే ముందు మేము ఈరోజు నుంచి సమయం వృధాగా పోనివ్వం, దేవుని మహిమ కోసం వినియోగిస్తామనే నిర్ణయం తీసుకుని పాలు పొందడానికి సహాయం చేయవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అలాగే ఉండండి. ప్రభు బల కొరకు సిద్ధపడండి.